వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. వైసీపీ అధినేత జగన్ ద్వంద్వ వైఖరికి ఇదొక క్లాసిక్ ఉదాహరణ. చంద్రబాబు భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు అమలుకు కార్యాచరణ రూపొందించినప్పుడు ప్రతిపక్ష నేతగా జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు. చంద్రబాబుపై విమర్శలు ఎక్కుపెట్టారు. విమానాశ్రయం కోసం జరుగుతున్న భూసేకరణ ఆయన విమర్శకు ఆయుధం అందించింది. విశాఖను వదిలేసి వేరే విమానాశ్రయం కట్టడం కోసం భూములు సేకరించడం సమంజసం కాదన్న వైఖరిని ఆయన తీసుకున్నారు. రైతులు కడుపు కొట్టడం, దిక్కుమాలిన ఆలోచనలు చేయడం ధర్మం కాదని ఆయన అన్నారు. జగన్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల నుంచి సేకరించిన భూములు వెనక్కి ఇచ్చేస్తారని కూడా ఆయన చెప్పారు. ప్రతిపక్షంలో ఉండగా దిక్కుమాలిన ఆలోచనగా కనపడిన భోగాపురం విమానాశ్రయం అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లకు ఆయనకు చాలా గొప్ప ఆలోచనగా కనపడింది. ఈ పరివర్తనకు కారణం ఏమిటో ఊహించడం కష్టం కాదు. తాను చేపట్టగానే భోగాపురం విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువు కాబోతున్నదిగా ఆయనకు తోచింది. తాను వ్యతిరేకించినప్పుడు కోర్టులో కేసులు వేసైనా సరే భూసేకరణను, ప్రాజెక్టును అడ్డుకుంటామని అన్నారు. అలాగే వివిధ స్థాయిల్లో కేసులు పడ్డాయి. అదే జగన్ ఇప్పుడు కేసులు, తగాదాలు పరిష్కరించి భూసేకరణ పూర్తి చేయగలిగామని గొప్పలు చెప్పుకున్నారు. ఎన్నికల ముందు రావడం టెంకాయ కొట్టిపోవడం అంటూ చంద్రబాబును గతంలో విమర్శించారు. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టు ఎందుకు ముందుకు కదలలేదని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఆనాడు జీఎంఆర్ సంస్థకు ప్రాజెక్టు అప్పచెప్పడాన్ని వ్యతిరేకించారు జగన్. కమిషన్ల కోసమే చంద్రబాబు జీఎంఆర్ను ఎంపిక చేశారని ఆరోపించారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అదే జీఎంఆర్కు భోగాపురం నిర్మాణం పైన అప్పగించింది. ఈ విధంగా తనకు అనుకూలమైన రీతిలో 180 డిగ్రీల కోణంలో వైఖరిని మార్చుకోవడం జగన్కు వెన్నతో పెట్టిన విద్య. ప్రతిపక్షంలో ఉండగా తీసుకున్న వైఖరికి పూర్తి భిన్నమైన వైఖరిని అధికారంలోకి వచ్చాక తీసుకున్న సందర్భాలు మనకు అనేకం కనపడతాయి. ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయిస్తే జనం ఏమనుకుంటారో అన్న జంకు కూడా ఉండదు. మారిన వైఖరిని, అసలు అదే తమ ఒరిజినల్ వైఖరి అనే స్థాయిలో ఏకకంఠంతో సమర్థించే పార్టీ యంత్రాంగం చేతిలో ఉండగా మనకేమిటిలే అనే ధైర్యం. భోగాపురం విమానాశ్రయ విషయంలో వైసీపీ నాయకత్వం 2 నాలుకల ధోరణి ఆఖరికి మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు కూడా అన్యాయంగా తోచినట్లుంది. హైదరాబాద్ భోగాపురం విమానాశ్రయాల ఏర్పాటులో చంద్రబాబు కృషిని విస్మరించడం తగదంటూ ఆయన ట్వీట్ చేశారు.